హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా సాధన భాగాల్లోనే 6వ పాయింట్, విభిన్నమైన పునరుద్ధరించే న్యాయపరమైన శాంతి సమూహాలను సృష్టించుకోవటం అనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. సమర్థులైన వాళ్ళంతా మళ్ళీ యుద్ధానికి సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. చిత్రంగా అనిపించినప్పటికీ మహిళా సమూహాల శక్తిని పెంచుకుంటూ మా సత్తాను వెలికి తేవటానికి దొరికిన అరుదైన అవకాశంగా, అనూహ్యమైన వరప్రసాదంగా భావించాం. సమస్యలను పరిష్కరించుకుంటూ సామరస్యంగా, శాంతియుతంగా జీవించే అవకాశం ఈ కొత్త పద్ధతిని అనుసరించడం ద్వారా మహిళలకు దొరికింది అని చెప్తున్నారు కిసా గౌతమి అనే ఆమె. అయితే ఈ అధ్యాయం ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం అన్నమాట. అయితే సరియైన సంబంధాల మార్గంలోకి ప్రవేశించి శాంతిని స్థాపించడం గురించి తెలియజేస్తుంది. శాంతి, సామూహిక న్యాయం, సామూహిక సాంత్వన కలుగజేయడానికి సరియైన సంబంధ బాంధవ్యాల సాధనలే ప్రధాన వనరులు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. మొదట్లో దుఃఖాన్ని పారద్రోలి కరుణను కురిపించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పవిత్ర వృత్తం దాని పరిధులను అంచెలంచెలుగా పెంచుకుంటూ భక్తియోగ సారమైన మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరికి చేయూతను అందిస్తూ ప్రస్తుతం శాంతిని స్థాపించే ప్రధాన వనరుల సామాజిక విప్లవంగా దూసుకుపోతుంది. యశోధర కథలో పేర్కొన్నట్లుగా నగరానికి పొరుగునే ఉన్న కాలయాన అనే చోట పురుషులు కుటుంబాలను వదిలి దూరంగా యుద్ధానికి తరలి వెళ్ళారన్నమాట. అయితే దాంతో ఆ సమాజంలోనే ఉన్న మహిళలు, వృద్ధులు, పిల్లలు, అంగవికలులైన పురుషులు మిగలటంతో ఎంతో గందరగోళం, కష్టాలు, వైషమ్యాలు మొదలయ్యాయి. సహాయాన్ని అర్థిస్తూ యశోధర వాళ్ళ సంఘానికి దూతలను పంపిస్తారు వాళ్ళు. అప్పుడు ప్రజాపతి రాజును వెళ్ళవచ్చా అని అడిగితే ఆయన అంగీకరించి తప్పకుండా వెళ్ళరండి, మేము సాకివంశం మహిళలను మీతో పంపిస్తామని చెప్పారు. ఒకరు ఇద్దరని కాకుండా ఒక చక్కని సహసమూహంగా స్పందించడమే వాళ్ళ నిర్ణయంలో కనిపించిన ఔన్నత్యం. ప్రజాపతి యశోధరతో పాటు రాజకుటుంబ స్త్రీలు ఎందరో కలిసి నడుస్తూ కాలయాన గ్రామంలోని స్త్రీలందరితో కలిసి శాంతి సమూహాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళారు. వాళ్ళు అనినిత్యం ఆచరిస్తున్న సాధనా పద్ధతులను అంతా కలిసి ఒక ప్రార్థనా గీతాన్ని ఆలపించి సంపూర్ణమైన మౌనంతో ఆరంభిస్తారన్నమాట. అయితే ప్రతి ఒక్కరూ తమ సత్యాన్ని ఇతరులతో పంచుకోవటానికి ఆహ్వానించబడతారు. ప్రతి స్వరం సావధానంగా సమూహం అంతటి చేత విని బేషరతుగా స్వీకరించబడుతుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఏ విధమైన విభేదాలు కానీ, విభజనలు కానీ, మనస్పర్ధలు కూడా లేకుండా సాధారణంగా నిమగ్నం అవుతారు. నిజానికి వాటిని ఎదుర్కోవటానికి, రూపుమాపటానికి దైనందిన జీవితంలో సులభంగా ఆచరించగలిగే సలహాలను, వ్యూహాలను అందించి వాటిని అమలుపరిచేలా ఒప్పందం చేసుకుంటారు. శాక్య మహిళలు క్రమం తప్పకుండా కాలయాన గ్రామాన్ని సందర్శిస్తూ తామంతా ఆశిస్తున్న శాంతి సయోధ్యాలను తీసుకురావటానికి తమ వంతు కృషి చేస్తామన్న మాట ఇస్తారన్నమాట. తమ వంతు కృషి చేస్తామని మాట ఇస్తారు. శక్తి సామర్థ్యాలు ఉన్న పురుషులు ఒక్కరు కూడా ఆ గ్రామంలో లేరు. యుద్ధంలో పోరాడలేని చిన్న పెద్ద మగవాళ్ళంతా కూడా మహిళలు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడానికి వెన్నంటి ఉండేవారు. కొందరు సమూహంలో చేరారు కూడా. సరియైన సాధారణమైన శక్తి అందుబాటులో లేనప్పుడు పరిస్థితులన్నీ చిన్నాభిన్నమై గందరగోళాన్ని సృష్టించాయి. అయితే శాక్యవంశ మహిళలంతా కలిసి ఒక నూతన శక్తి ప్రమాణాలను ఆ పల్లెసీమకు తీసుకువచ్చారు. అది సామూహికంగా సమర్థవంతమైన, శక్తివంతమైన పరిష్కారాలను అందించేది. కొంతకాలానికి అక్కడ ఏ కష్టాలు, కన్నీళ్లు లేకుండా పోయి ఒక సమున్నతమైన మార్పు సంభవించడం మొదలైంది. అది సరి అయిన యుక్తమైన బంధాన్ని, అంటే సంభాషణ, సంకల్పం, ధ్యానం, సంఘర్షణలతో కలిసి ఉండటం అనే ప్రక్రియ ద్వారా నెలకొల్పబడింది. తరచుగా భిన్నత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటం, మనస్పర్ధలను రూపుమాపుకోవటం, దాదాపు సార్వజనీనమైన ఏకాభిప్రాయ నిర్ణయాలు తీసుకోవటం లాంటివి జరిగేవి. ఆ సాధారణమైన పెళ్లిలో ఈ అసాధారణమైన మహిళా సమూహాలే పని మార్పులకు ప్రధానమైన కారణం.
ఆ విధంగా కాలయాన గ్రామ సమూహం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే యశోధర ప్రజాపతితో సహా శాక్యవంశం మహిళా మణులంతా కూడా ఈ పవిత్ర వృత్తానికి దాని యొక్క అనన్యమైన శక్తికి కృతజ్ఞతా భావాన్ని ఆనందాన్ని తెలుపుకునేవారు. తమతో పోల్చుకుంటే సంస్కృత సంప్రదాయాల్లో ఎంతో భిన్నమైన ఆ కాలయాన గ్రామీణులతో తమ ధ్యాన సాధన విధానాలను పంచుకొని మార్గనిర్దేశం చేయగలిగినందుకు చాలా ఆనందించారు. అది తమ వ్యక్తిగత ధ్యాన సాధనకు ఎంతో ప్రేరణనిచ్చి సేవాభావాన్ని మేల్కొల్పింది. తమ మార్గం యొక్క విలువను చూసి ఎంతో సంతసించి దీన్ని మరింత విస్తృతంగా పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ అన్ని విధాల పరిపుష్టిని పొందాలని ఆకాంక్షించారు. వాళ్ళు రూపొందించిన సూత్రాలే నేడు మన కోసం దాగి ఉన్నటువంటి ఈ పవిత్ర మార్గ విస్తరణకు ప్రాథమిక అంశాలు, ఈ సరైన బంధాల సాధనా విధానాలు. ప్రస్తుతం సాంస్కృతిక మార్పుకు, శాంతిని స్థాపించటానికి, సామాజిక న్యాయం అందించటానికి ప్రపంచవ్యాప్తమైన శక్తి వనరులుగా మారాయి. ఈ ఆవిష్కరణలన్నీ అమూల్యమైనవి. వాటిని దేవదూతలుగా కీర్తిస్తారు. అందరినీ అవ్యాజమైన ప్రేమతో హక్కును చేర్చుకునే ఈ దివ్య సమూహాలు మరింత విస్తృతం అయ్యే కొద్దీ వారి శక్తి, జ్ఞానం, చైతన్యం కూడా మైత్రి తరంగాలుగా వ్యాపించసాగాయి. వాళ్ళు కనుగొన్న వాటిలో కొన్ని ఇక్కడ మనకి అందించారు. అవి ఏంటంటే సామూహిక చైతన్యంగా ఏర్పడటం, సమూహాన్ని వృత్తం యొక్క పరిధిని పెంచటం, కొత్త వారికి కొత్త స్వరాలకు కొత్త సంప్రదాయాలకు స్వాగతం పలకటం, ఇంకా అందరితో అన్నింటితో అల్లికుపోవటం, భిన్నత్వాన్ని సృజనాత్మకతతో సజీవంగా చైతన్యవంతంగా అనుమతించటం, తద్వారా నూతన సృష్టికి తోడ్పడటం. విభజన సంఘర్షణలతో కలిసి కొనసాగుతూ వాటిని అతీతమైన సయోధ్య దిశగా చేరటం, సంఘంలోని పరుపత్యాలను రూపుమాపి సమైక్య భావం పెంపొందించడం, ఈ మార్గంలో నూతన ఆచరణ విధానాలను తీసుకురావటం, ఇంకా సమీకరించటం, పునఃసమీకరించటం, నిర్దిష్ట కాల వ్యవధిలో వీలైనంత ఎక్కువ మందిని సమూహంలో చేర్చుకొని వాళ్ళందరితోనూ లోతుగా అనుసంధానం అవుతూ అనుబంధాల సాధన కొనసాగించటం, మనస్పర్ధలు విడివడటం, నిర్వీర్యమైపోవటం వంటి వాటి ద్వారా సమూహాన్ని పెంచుకోవటానికి కృషి చేయటం, సామూహికంగా ఉండటం ద్వారా కలిసి ముందుకు సాగటానికి పునాదులు ఏర్పడతాయి. ప్రియమైన సంఘాన్ని గుర్తించి గ్రహించి గాఢమైన అంతర అనుసంధానాన్ని, అనాత్మ భావనను అనుభూతి చెందుతారు. ఇంకా సమూహంలో భిన్నత్వం అంటే చేర్చుకోవటం, నిమగ్నం కావటం. మన సమూహాలను మరీ ఆధ్యాత్మిక సంఘాలను పెంచి పోషించుకుంటూ విభిన్నమైన సమూహాలకు స్వాగతం పలుకుతూ దుఃఖంలో ఉన్నవారికి, అణిచివేతలకు లోనైన వారికి ఆశ్రయం ఇస్తూ సమాజంలోని అంతరాలను తొలగిస్తూ నిరంతర ఎరుక యొక్క విస్తృతిని కొనసాగింపచేస్తూ సహాయపడాలన్నమాట. కొన్ని ప్రత్యేక సమూహాల మధ్య హృదయపూర్వకమైన నిరాటంకమైన సమావేశాలను నిర్వహించి లోతుగా నిమగ్నం చేయటం అనివార్యం కావచ్చు. ఉదాహరణకు నల్ల తెల్ల జాతులు, స్త్రీ పురుష ఆధిపత్య ధోరణులు లాంటివన్నమాట. ప్రత్యేకత యొక్క అవగాహన పెంపొందించటం, దాన్ని చేరుకోవటం, అణిచివేయబడిన వారిని శక్తివంతం చేయటం అనేది స్వీకార ధోరణికి, ఏకాత్మతా భావానికి ప్రతీక. ఆధ్యాత్మిక సంఘాలను స్థాపించి విస్తరింపచేయటం, అలాగే అణగారిన వర్గాల దుఃఖంలో నేరుగా భాగం కావటం, సామూహిక సంకల్పంతో కంటికి కనిపించిన దుఃఖాన్ని ఎదుర్కొంటూ కరుణాపూరితమైన సేవలను అందిస్తూ పరివర్తనను తీసుకురావటం వంటివి పెద్ద ఎత్తున చేపట్టాలన్నమాట. పరిపక్వమైన క్షణాలు. దీంట్లోని బెట్టి అనే ఆమె కథ గురించి ఇక్కడ మనకి ఇచ్చారు. ఏంటో చూద్దాం. నేడు ఎంతోమంది స్త్రీ పురుషులు ఈ సరియైన బంధాల మార్గాన్ని అవలంబించారు. మా దేశంలో ఆఫ్రికన్ అమెరికన్, స్థానిక అమెరికన్ సంస్కృతులు దీనికి బీజాలు వేశాయి. మహిళా ఉద్యమం, శాంతి ఉద్యమం లాంటివన్నీ కూడా దీని నుంచే పుట్టుకొచ్చాయన్నమాట. అయితే బాంధవ్యాల సాధన విధానాలు మరి అన్యోన్యమైన మిత్ర బృందాన్ని కలిగి ఉన్నామనే భావన వల్ల శాంతి స్థాపించబడి, సామాజిక న్యాయం అందించబడి, సంస్కృతి అంతటికీ సాంత్వన చేకూరటం అనేది ఎంత అద్భుతమైన విషయమో మేము గ్రహించాం. మా స్నేహితురాలు బెట్టి బర్క్స్ అన్నమాట ఆమె పేరు. ఆమె ఒక పెద్ద విద్యావేత్త అన్నమాట, ఒక గొప్ప విద్యావేత్త, మరి రిలేషనల్ యాక్టివిస్ట్. తన రక్తంలో సమూహం యొక్క శక్తితోనే పెరిగి పెద్దవారయ్యారన్నమాట.
అయితే మాల్వెర్న్ ఓహియోలోని ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీలో దక్షిణం నుంచి ఉత్తరానికి వలస వచ్చిన ఆమె తాత ముత్తాతలు ఇతర బానిస వారసులందరితో పాటు ఇటుక తయారీ కేంద్రంలో పనిచేసేవారంట. అయితే తమ సమాజ మనుగడ కోసం ఇటువంటి సమూహం ఒకటి అవసరమనే సామూహిక భావనతో చర్చి ద్వారాగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సామూహిక భావన కఠినమైన పరిస్థితుల్లో ఒకానొక రక్షణ కవచాన్ని సృష్టించింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా తాను ఆ సమూహంలో భాగమని, ఆ సమూహానికి చెందినదాన్ని అనే అపురూపమైన భావన మెదలో ముద్రించుకుపోయింది. తన బామ్మకు దగ్గరగా కంబళ్ళు నేసే సమూహంలో గుండ్రంగా నేలపైన కూర్చోవటం ఆమె మొదటి జ్ఞాపకం. కంబళ్ళు నేయటం అనేది ఆచరణ. ఉత్తర దేశాల చలిని తట్టుకోవటానికి కుటుంబంలోని వాళ్ళందరి కోసం కూడా బట్టలు కుట్టడం, మెత్తని వెచ్చని బొంతలు తయారు చేయటం ప్రతి ఇంట్లో కూడా సర్వసాధారణంగా. అంటే వాళ్ళు ప్రతి కుటుంబంలోనూ కూడా ఇలాగా బట్టలు అవి కుట్టడం, బొంతలు లాంటివి గట్రా తయారు చేసుకునేవారంట. అయితే అందరూ కలిసి హాయిగా కూర్చొని విత్తనాలు ఎప్పుడు నాటాలి, ఎప్పుడు నూర్చాలి, ఎవరు ఎప్పుడు ఎక్కడ కలవాలి, ఏ విధంగా తోడ్పడాలి, వంట వార్పు, బంధువులను అనునయించటం, కథ చెప్పే కళను ప్రోత్సహించడం వరకు కూడా ఇలా ఎన్నెన్నో నింపాదిగా చర్చించుకునేవారు అన్నమాట. అప్పుడు కంబళ్ళు అల్లటం పూర్తయ్యేలోగా బలమైన అనుబంధాలను అల్లుకునేవారు. అలాగా కంబళ్ళు అల్లుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఇలా చర్చలు జరుపుకుంటూ అవి వెళ్ళడం పూర్తయ్యే లోపల ఇంకా వాళ్ళ మధ్య బలమైన అనుబంధాలని అల్లుకునేవారు అన్నమాట. ఎక్కడైనా ఏ అంశమైనా అరిగిపోయినట్లున్నా లేదా చినిగిపోయినట్లున్నా వాటిని సరిదిద్ది కొత్తవిగా మళ్ళీ అందంగా తీర్చిదిద్దేవారు. ఒక చిన్న పిల్లకి వాళ్ళు చేస్తున్న పని ఎంతో ఆసక్తిని, ఉత్సాహాన్ని రేకెత్తించి యథార్థాన్ని గ్రహించేలా చేస్తుంది. నేను అక్కడ ఉన్నంతసేపు సజీవంగా, సంపూర్ణంగా ఉన్నాననే భావన నాకు కలిగేది. అక్కడ జరిగేదంతా కూడా ఎంతో ముఖ్యమైనది. మరి బర్క్లీ కాలిఫోర్నియాలోని పిల్లలకు, ఇథియోపియాలోని శాంతి సంస్థలకు, ఇంగ్లాండ్లో సృజనాత్మక కళలకు, ప్లేఫెయిర్ అని పిలిచే కేప్ కార్డ్లో అన్ని వయసుల పిల్లల కోసం ప్రాముఖ్యం ఉన్న వర్క్షాప్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పిల్లలు అహింసాపూరితమైన, సృజనాత్మకమైన, సహకార పద్ధతిలో కళలను, ఆటపాటల నైపుణ్యాలను మెరుగులు దిద్దుకొని ప్రదర్శించే అవకాశం కలిగిందన్నమాట వాళ్ళకి. తద్వారా శాంతి సమూహాలను ఎలా నిర్మించాలనే విషయంలో లోతైన అవగాహన కలిగింది. అహింసాత్మకమైన ప్రత్యామ్నాయ విధానాల ద్వారా సైనికుల ఆధిపత్య ధోరణికి వినియోగదారులను నడిపించే సంస్కృతికి తిలోదకాలు ఇవ్వవచ్చు. అలాగే విద్యకు ఉన్న శక్తి ద్వారా ముఖ్యంగా చిన్నపిల్లలతో శాంతి సంస్కృతిని నెలకొల్పి శాంతి కాముకులను ప్రపంచానికి అందించవచ్చు అన్నమాట. శాంతియుతమైన విద్యలో ఆమెకు ఉన్న నిబద్ధతలో భాగంగా ఆమె ఉమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్ అనే స్థానిక సమూహంలో చేరారట. అయితే అంతేకాకుండా చాలా సంవత్సరాల పాటు ఈ అంతర్జాతీయ సంస్థకు ప్రెసిడెంట్గా సేవలు అందించేవారు. ప్రియమైన సమూహం అనే సంస్థను పెట్టి ప్రియమైన సమూహం యొక్క శక్తిని బెట్టి ఆరో ప్రాణంగా భావిస్తున్నారు. అంటే ప్రియమైన సమూహం అంటే వీళ్ళందరూ కూడా కలిసి ఎంతో ప్రేమతో కలుసుకునే సమూహాన్ని, ఆ యొక్క శక్తిని కూడా బెట్టి ఏమనుకునేది ఆరో ప్రాణంగా భావించుకునేదంట. ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంది. అక్కడ అన్ని జీవితాలకు విలువ ఇచ్చి మానవత్వపు అనుబంధాలకు సమానత్వంతో, కరుణతో, మైత్రితో మార్గదర్శనం చేస్తారన్నమాట. అయితే నిజాయితీ గల సంభాషణ, సరి అయిన బంధాల సాధన మరి స్వీయ పరిశీలన ద్వారానే శాంతిని సాధించవచ్చు. ఇది ఆవిడ యొక్క ప్రజాస్వామ్య జీవితంలో పునాదిగా మారింది. దీన్నే మనమంతా ప్రస్తుతం అనుబంధాల సంస్కరణ అంటున్నాం. బాల్యంలో తన సమూహం యొక్క అనుభవాల ద్వారా బెట్టి యొక్క జీవిత కథ పరిమళ భరితంగా, హృదయంగా తీర్చిదిద్దబడింది. అందరినీ ఆలింగనం చేసుకోవటం, అన్ని సమూహాలకు చేయూతనివ్వటం అనేవి సానుకూలమైన స్వీకార ధోరణికి మచ్చుతునక ప్రేమ, మానవత్వపు సమూహాలను నిర్మించగల మానవత్వాన్ని ఆవిడ గాఢంగా విశ్వసిస్తారు. పవిత్ర సమూహాల ఆధ్యాత్మిక కోణాలను ఆమె ఇలా వర్ణిస్తున్నారు. ఎలాగంటే వ్యక్తుల్లోనూ, సమూహాల్లోనూ, సంస్కృతుల్లోనూ కూడా తరతరాలుగా ఉన్న జ్ఞానాన్ని గౌరవిస్తుంది. ఆత్మ విచారణ ద్వారా ధ్యాన స్థితికి చేరుస్తుంది. ఇంకా సావధానంగా ఆలకించడం నేర్పుతున్నారు. మౌనాన్ని, అంతర్మౌనాన్ని సృష్టిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఏకత్వంలో భిన్నత్వాన్ని స్వయంగా అనుభూతి చెందిస్తుంది.
ఇంకా లోతైన మరింత స్పష్టమైన సహజావబోధను పెంపొందిస్తుంది. బాహ్య పరిస్థితులను సందర్భాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఈ రకంగా ఆమె చేస్తున్నటువంటి ఇవి అన్నీ కూడా సాధనలు అన్నమాట. ఇంకా శాంతి సమూహాలు. ది క్వాకర్స్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ వారు లీజనింగ్ సర్కిల్స్లో సంభాషణల సాధనను ఎంతో కాలంగా చేస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ముందుకు వచ్చి హృదయపూర్వకంగా పంచుకునేదంతా కూడా మౌనంగా కూర్చొని లోతుగా వింటారన్నమాట. ఆధ్యాత్మిక సమూహంగా ఏర్పడి సాధన చేయటం సామూహిక జ్ఞానాన్ని శక్తిని వెలికితీసే మార్గం. సామూహిక మనస్సాక్షి ఆధారంగా వ్యక్తిగతమైన మరి సామాజిక పరమైన చర్యల కోసం వివేచన యొక్క మార్గం ఇలాగనమాట. అయితే గత కొన్ని దశాబ్దాలుగా సమూహాల యొక్క శక్తిని వివరించబడి అనేక రకాల శాంతి సమూహాలకు మూలంగా ఉపయోగపడుతుంది. కెనడా, అమెరికాలోని నైరుతి రాష్ట్రాల ఆదిమవాసుల యొక్క సాంప్రదాయ సాధనలు, స్వస్థత విధానాలలో సంభాషణలకు ప్రత్యామ్నాయమే ఈ సమూహాలు. వీటిని అనుసరించేటప్పుడు ఈ ముఖ్యమైన లక్షణాలను పాటించాలి. సమూహంలోని ప్రతి ఒక్కరూ సమానమే. అందరికీ మాట్లాడడానికి సమానమైన అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒక సమూహం ఏర్పడిందంటే దాంట్లోని ప్రతి ఒక్కరికి కూడా ఈ కింద లక్షణాలని మనం పాటించాలని చెప్తున్నారు. ఏంటంటే సమూహంలోని ప్రతి ఒక్కరూ కూడా సమానమే, అందరికీ కూడా మాట్లాడడానికి సరైన అవకాశం ఉంటుంది. ఏకాభిప్రాయం ద్వారానే నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సామూహిక లక్ష్యం కోసం పనిచేయటానికి భాగస్వామ్య విలువల ఆధారంగా సమూహంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఏర్పాటు చేసుకున్న మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండటానికి అందరూ అంగీకరిస్తారు. అంతేకాకుండా పవిత్ర స్థలాల్లో ఆత్మ పరిశీలన, ప్రార్థన, కృతజ్ఞతలతో ఆరంభించి ముగిస్తారు. వృత్తంలోకి ప్రవేశించే ముందు పవిత్ర చిహ్నంతో ప్రతి వాళ్ళు తమను తాము పరిశుభ్రపరచుకొని వస్తారన్నమాట. ఈ సమూహాలలో పాల్గొనే వారంతా అసాధారణమైన స్థలంలోకి అడుగు పెట్టడానికి ఆహ్వానించబడతారు. ఇది సత్యంతో కూడి ఉండటం, సత్యమే చెప్పటం, ఆత్మ విచారణ చేయటం, కనుక్కోవటం, సాక్షిభావనతో ఉండటం, మరి లోతుగా ఆలకించటం వంటి అనుభూతులను ఆహ్వానిస్తుంది. ఇలాంటి సామూహిక జ్ఞానం వెళ్లివడటంతో కార్యాచరణకు వ్యూహాలు కూడా రచించవచ్చు. అనుసంధానం లేదా గాఢమైన అనుబంధాలతో కూడిన ఈ మార్గం యొక్క శక్తిని సమాజం యొక్క నవ్య దివ్య శక్తిగా గ్రహించవచ్చు. ఈ సమూహాలు ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి. సహకార సమూహాలు, ఆలకించే సమూహాలు, సంభాషించే సమూహాలు, పాఠశాల ఆధారిత సమూహాలు, స్వస్థత సమూహాలు, అనుబంధాల సమూహాలు, శాంతి సమూహాలు, ఇలా సమాజంలో సాంత్వన కలిగించే మరెన్నో విధాలైన సమూహాలు ఉన్నాయి. పరిపక్వమైన క్షణాల్లోనే మరొకరైనటువంటి జూడిత్ అనే ఆమె కథ ఇక్కడ మనం చూద్దాం. జూడిత్ థామ్సన్ అనే ఆమె సామాజిక స్వస్థతను, ప్రగతిని ఎన్నో కోణాల్లో అధ్యయనం చేసి అమలుపరచడానికే తన జీవితాన్ని అంకితం చేశారు. 1950లో జన్మించినటువంటి మూర్తిభవించిన సౌందర్యం ఆవిడ. నిరంతరం ఆధిపత్య పోరు గురించి, బడుగు బలహీన వర్గాల అణచివేతకు సంబంధించిన కష్టాల గురించి ఆమెకు స్పష్టంగా తెలుసు. సామాజిక స్వస్థత చేకూర్చడానికి, శాంతిని నెలకొల్పటానికి, ఎన్నో ప్రక్రియలను సృష్టించడానికి, మరి ఇంకా పాల్గొనటానికి ఆమెను ఆహ్వానిస్తూ ఉంటారు. శాంతిని కొనసాగించడం అనేది సేవలో ప్రామాణికమైన ప్రగాఢమైన లోతుల నుంచి సత్యాన్ని వెలికి తేవటం, మరి సావధానంగా దాన్ని ఆలకించటం అని అర్థం. 1984లో ఖైమర్ రూజ్ హత్య స్థలాల గురించి తనంతట తానే సాక్ష్యం ఇచ్చిన కాంబోడియన్ యువకుడు ఆన్కోన్ పాండ్తో కలిసి ఆమె చిల్డ్రన్ ఆఫ్ వార్ను నిర్మించారు. ఈ కార్యక్రమం యుద్ధంలో నష్టపోయిన అణగారిన వర్గాల యువతకు చేయూతను ఇవ్వటానికి, వాళ్ళ అనుభవాల తీవ్రత నుంచి వెలికి తేవటానికి, ప్రతి ఒక్కరికి తెలిసిన భయానక దుఃఖం నుంచి సాక్షిభావనతో ఆలకింప చేయటానికి తోడ్పడుతుంది. ఒకరినొకరు మాటలు, చేష్టల ద్వారా వినటం, గ్రహించటం అన్నమాట. నేటి తరాన్ని సాధికారిక కార్యకర్తలుగా, శాంతిముఖులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. జూడిత్ రెడ్ క్లిఫ్లోని బంటింగ్ ఇన్స్టిట్యూట్లో పీస్ ఫెలోగా ఉన్నారు. కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్లో సెంటర్ ఫర్ సోషల్ చేంజ్లో పనిచేశారు. 2002లో తన
ఆ, సామాజిక స్వస్థతలో కరుణ యొక్క పాత్ర అనే అంశం మీద అధ్యయనం చేశారన్నమాట. సరైన బంధాల మార్గంలో సాధన చేసే సామాజిక స్వస్థత ద్వారా సృష్టించుకునే కరుణను గురించి, కరుణ యొక్క ఆధ్యాత్మిక శక్తుల గురించి జూడిత్ శక్తివంతంగా, ప్రభావవంతంగా మాట్లాడగలదు, వ్రాయగలదు. జాతి లేదా సంస్కృతికి సంబంధించిన సమూహాల సభ్యులలో, ఉదాహరణకు ఇజ్రాయెల్, పాలస్తీనా వాళ్ళలో గతానికి సంబంధించిన మానని గాయాలు, దుఃఖాలు, దురాగతాలు మాత్రమే కాకుండా బాధితుల కోణంలో గాఢంగా ముద్రించుకున్నటువంటి చారిత్రక కథనాల వల్ల అనుసంధానం కోల్పోవటం, సమైక్యత లోపించటం వంటి వాటిని అధిగమించటానికి మనసా వాచ కర్మణ సామూహికంగా కృషి చేసినప్పుడు అసాధ్యం అనిపించే సంబంధాలు సైతం ఎంతో చక్కగా మెరుగుపడి లోతైన సాంత్వనను, స్వస్థతను పొందవచ్చు. 2002లో మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లో బోస్టన్ ఇకిడా సెంటర్లో ఆమె 3 రోజుల శాంతి సమూహాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా పాలస్తీనా, ఇజ్రాయెల్ వారిని, నార్థన్ ఐర్లాండ్కి చెందిన క్యాథలిక్, ప్రొటెస్టెంట్ వారిని, చిల్డ్రన్ ఆఫ్ హోల్కాస్ట్లో ప్రాణాలతో బయటపడిన వారిని, నాజీ యువకులను, సెర్బియన్, ర్వాండన్, కంబోడియా, దక్షిణాఫ్రికా, ఆఫ్రికన్ అమెరికన్ మరి స్థానిక అమెరికన్ వాళ్ళందరినీ కూడా ఇంకా మరెంతోమంది జీవశవాలుగా కాలం వెళ్లదీస్తున్న వారిని, శాంతి కాముకుల్ని ఆహ్వానించి ఒక గొప్ప పవిత్ర వృత్తాన్ని సృష్టించారు. వాళ్ళంతా కలిసి కూర్చొని విచారణ చేసుకోవటానికి సమయం, స్థలం ఇచ్చారు. వాళ్ళ కథలను సంకేత రూపంలో చెప్పటానికి తమ వెంట తీసుకువచ్చిన చిహ్నాలను దివ్యపీఠంపై ఉంచి చెప్పటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరి ఆవేదనలను పంచుకుంటూ, సాక్షిగా ఉంటూ, అనుభవాలను యథార్థంగా పంచుకోవటంలో పొందే స్వస్థతను, క్షమను, కరుణను అనుభూతి చెందారు. అలాగే పరివర్తనకు, అన్ని విధాలైన స్వస్థతకు సాధ్యమయ్యే సమూహాలను మేల్కొల్పి ప్రేరణగా నిలవటం ద్వారా ప్రపంచానికి బాసటగా నిలిచారు. వేర్పాటును రూపుమాపే కరుణ యొక్క శక్తిని మేల్కొల్పి మానవత్వపు చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ఆత్మానుసంధానం కోల్పోవటాన్ని స్వస్థపరిచి తిరిగి సమైక్యపరిచే సమూహాల శక్తిని జూడిత్ ఎంతగానో ఆరాధిస్తారు. గాఢమైన అనుసంధానం ద్వారా విశాలమైన సమూహాలు సృష్టించబడతాయి అని ఆమె విశ్వసిస్తారు. వాటి ద్వారా విడుదలైన శక్తి, ఆనందం బాంధవ్యాల పునరుద్ధరణకు లేదా సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి తోడ్పడుతుంది. ఈ శక్తి లోతుల నుంచి శుద్ధి చేస్తూ వస్తుంది. విశ్వాసం, సాధనల ఫలితంగా ప్రపంచంలో శాంతిని సృష్టించుకోవటం సుసాధ్యమే. శాంతిని నెలకొల్పే కరుణ సెంటర్ 1994లో పశ్చిమ మసాచుసెట్స్లో పౌలా గ్రీన్ కరుణ సెంటర్ను స్థాపించారు. సంభాషణలు సాధన చేయటం పట్ల తనకు ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సంభాషణలు సాధన చేయటం పట్ల తనకు ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేస్తారన్నమాట. కరుణ సెంటర్ అనేది జాతి, మత, రాజకీయ, వర్గ సంఘర్షణల నుంచి ఆరోగ్యపరమైన, సమగ్రమైన, స్థిరమైన అభివృద్ధికి అవకాశంగా ఉండే పరివర్తనను, సయోధ్యను, శాంతి, సామరస్యాలను తీసుకువస్తుంది. ఇప్పటి వరకు కరుణ 4 ఖండాలకు చెందిన 25కు పైగా సంఘర్షణలు ఎదుర్కొంటున్న దేశాలలో విజయవంతంగా పనిచేసింది. ఆంగ్లంలో కంపాషన్ అనే ఈ పదం పాలీ భాషలో దానికి మూలమైన సంస్కృతిలో కూడా కరుణగానే పలుకుతాం. పౌలా ఒక బుద్ధిస్ట్. ఆవిడ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక బౌద్ధ కేంద్రాలలో అద్భుతంగా బోధిస్తారు. పరమ పూజనీయ థిక్ నట్ హన్స్ గారు కో-ఫౌండర్గా ఉన్న బుద్ధిస్ట్ పీస్ ఫెలోషిప్లో ఆమె కూడా భాగస్వామి. ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని పారద్రోలడానికి కేవలం వ్యక్తులుగా కాకుండా వ్యవస్థగా బలోపేతమై ఉన్నత స్థాయిలో ప్రతిస్పందించాలనే లక్ష్యంతో ఆమె ఇతర ఆధ్యాత్మిక సంస్థల మార్గదర్శకులందరితోనూ కలిసి పనిచేస్తూ బౌద్ధుల దృష్టిని ఆచరణాత్మకంగా కరుణను పంచటం వైపు కేంద్రీకరించేలా చేసింది. దుఃఖాన్ని ఎదుర్కోవటం, ప్రతిస్పందించటం ద్వారా కరుణను మేల్కొల్పే శక్తి పౌలాలో మెండుగా ఉంది. ఒక మాటలో ఆమె పనితనం గురించి చెప్పాలి అంటే కరుణాశక్తిని ఉపయోగించి సంబంధ బాంధవ్యాలలో అన్ని రకాలైన కల్లోలాలను పోగొట్టుకోవచ్చు అని చెప్పారు ఆమె.
ఇక ఈ ఎపిసోడ్లోని పరిపక్వమైన క్షణాలను సృష్టించుకోవటం, దాని గురించి పరిశీలన, సాధన మార్గాలు ఎలా ఉన్నాయో దీంట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్రింది ఇవ్వబడిన ప్రశ్నలు వ్యక్తిగతమైనవి అయినప్పటికీ ప్రత్యేకించి సమూహంలో చర్చించుకోవటానికి ఎంతో విలువైనవి. అవి ఏమిటి అంటే, మీరు భాగస్వామిగా ఉన్న సమూహాలన్నింటి గురించి ఆలోచించండి. జాతి, లింగ, సామాజిక, ఆర్థిక, మత, దేశ, వయో, శారీరక సామర్థ్యం మొదలైనవి కొన్ని నిర్దిష్ట బృందాలలో ప్రముఖంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు పాల్గొన్న అన్ని సమూహాలు క్రియాశీలకంగా పనిచేస్తూనే ఉన్నాయా? మీరు ఏ సమూహంతో ఎక్కువగా గుర్తించబడుతున్నారు, ఏ సమూహంతో తక్కువగా గుర్తించబడుతున్నారో గమనించండి. ఇది మీ జీవితం పైన, ఆయా సమూహాలపైన ఎలా ప్రతిబింబిస్తుందో పరిశీలించండి. ఈ సమూహాల్లో భాగం కావటం వలన కలిగే ఆనందం, దుఃఖం, అధికారాలు మరి పరిమితులు ఏమిటి? ఈ సామాజిక సంస్కృతంలో స్థానం మీ గుర్తింపుని ఎలా తీర్చిదిద్దింది? ఇతరులను ప్రపంచాన్ని చూసే దృక్కోణం ఎలా మారింది? మీకు ఇది ఎలా తెలియలేదు? ఇంకా మీరు మీ జీవితంలో ఉన్నత అవగాహన మరియు ఉదారంగా ఉండటం అనే వాటిని ఎలా సాధన చేస్తున్నారు? ఈ కార్యకలాపాలకు ఎలాంటి సంఘాలు మద్దతునిస్తాయి? మీ జీవితంలో ఈ పనులను విస్తరించడానికి మీరు ఏం చేయవలసి ఉంటుంది? ఆ క్రమంలో ఎదురయ్యే అవరోధాలు ఏమిటి? మీరు అందించే వనరులు ఏమిటి? మీరు చేయాలనుకుంటున్న కొన్ని వ్యక్తిగత లేదా సాంస్కృతిక సవరణలు ఏమిటి? మీరు ఎక్కడెక్కడ సవరణలు చేయాలి అనుకుంటున్నారు? మీరు ఎలా స్పందిస్తారు అనే దాని గురించి ఇలాగా ప్రశ్నలు మనం పరిశీలించుకోవాలన్నమాట. ఇలాగా దానికి తగ్గట్టుగా మనం వ్యక్తిగత సాధన ఎలా చేయాలన్నది ఇక్కడ కిందనిచ్చారు. భిన్న సమూహాలను సృష్టించటం, దీనికోసం కనీసం 2 గంటలైనా కేటాయించుకోవాలని చెప్తున్నారు. మీ సమూహం, సంఘం, కుటుంబంలో ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక విషయాన్ని కేటాయించి భిన్న సంస్కృతుల సంభాషణలకు అంకితం చేయండి. ఇది ఎంత వైవిధ్యభరితంగా ఉంటే సంభాషణ అంత రసవత్తరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి ముందుగా. ఉదాహరణకి జాతి లేదా లింగభేదం వంటి వాటితో ప్రారంభించండి. ఈ క్రింద ఇవ్వబడిన 4 ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి ఒంటరిగా లేదా అదే గుర్తింపును పంచుకున్న ఇతరులతో కూడా ఒకరికొకరు చదవండి. ఏంటంటే మీ బృందం యొక్క బలాలు, అధికారాలు అని మీరు వేటిని భావిస్తున్నారో అలాగే ఇతరులకు కూడా పేర్కొనండి. ఇతర సమూహంలో దేనిని కూలంకషంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు? ఇతర సమూహం మీలో దేనిని కూలంకషంగా అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? సరైన సంబంధ బాంధవ్యాల సమూహంలో పాల్గొని మీరు ఏం సృష్టించవలసి ఉంది? సమూహాన్ని ప్రారంభించడానికి గంట మ్రోగించండి. లోతుగా ఆలకించడం అలవాటు చేసుకోండి. ప్రతిస్పందించే ముందు కాసేపు వేచి ఉండండి. మొదట మీరు విన్నది మాత్రమే మళ్ళీ మాట్లాడండి. అంతర్దృష్టి సంభాషణల గురించి ఇవ్వబడిన మార్గదర్శక సూత్రాలను పాటించండి. సంభాషణల ద్వారా మీ ఆసక్తిని మరి గాఢమైన ప్రతిస్పందనలకు మీలో అనుమతించండి. అవరోధాలు తలెత్తితే వాటిని గుర్తించి వాటిపై పనిచేయాల్సి ఉంది అని తెలుసుకోండి. వాటిని యథాతథంగా అంగీకరించండి. చేయగలిగినన్ని పనులు చేయండి. అంగీకార ప్రశంసలను వ్యక్తపరచండి. జీవించగలిగిన దాన్ని ప్రశంసిస్తున్నాం అన్నమాట అని అనిశ్చిత, గందరగోళం మరి ఇంకా తెలియని వాటితో జీవించడం లాంటివి కూడా నేర్చుకోవాలి. మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి తేదీని ఖరారు చేసుకోండి. భిన్నమైన, క్లిష్టమైన సంభాషణ ప్రారంభించడానికి సుముఖంగా ఉన్నవారికి కృతజ్ఞతలు తెలపండి. నిర్ణీత సమయానికి గంట మ్రోగించి సమావేశాన్ని ముగించండి. మనకి ఎలాగ సాధన చేసుకోవాలన్నది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మనకు అందించారండి. ఇంకా సంబంధ బాంధవ్యాల్లో ధ్యాన సాధన. భిన్నత్వ సమూహంలో సమావేశం ముగిస్తూ గంట మ్రోగించండి. అదే వృత్తంలో 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే కూర్చోండి. పదాలు వాటంతటవే కూడబలుక్కొని వెలువడడానికి నిండుగా అనుమతించండి. అంతర్శక్తిపై అవగాహన పొందండి. సమూహంలో వెల్లడయ్యే అంతర్దృష్టి అనుభవాలను అనుమతించండి. గాఢమైన శ్వాస తీసుకోండి.
అంతర్గత సాధన కొనసాగించండి. ఆగండి, విశ్రాంతి తీసుకోండి. సాధారణంగా ఉండండి. విశ్వాసపూర్వకంగా ఉండండి. హృదయంలో మైత్రి, ప్రేమతో కూడిన కరుణను సమూహం అంతటికి కూడా పంచండి. ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకోండి. ముగించే ముందు గంట మ్రోగించండి. ఇలాగా కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి కూర్చుంటప్పుడు మన హృదయంలోని ఒక మైత్రి అంటే స్నేహభావంతో, ప్రేమభావంతో ఉన్నటువంటి కరుణను మనం ఆ సమూహం అంతటికి కూడా పంచుకోవాలని చెప్తున్నారు. అలా ఒకరినొకరు చెప్పుకుంటూ ప్రేమతత్వంతో కృతలు చెప్పుకుంటూ కూడా ఈ యొక్క సమూహాన్ని మనం కుటుంబ సభ్యులతో చేసుకుంటే కనుకైతే వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి బాంధవ్యాల్లోని అక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే చాలా చక్కగా పరిష్కరించబడతాయి అనే దాని గురించి ఈ సాధనలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.